మనకి ఫ్రెష్గా చెట్టు మీదే పండిన తర్వాత మాత్రమే ఇది కట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది చూడండి, ఆల్మోస్ట్ ఇది కాయ కూడా పక్కవానికి వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా న్యాచురల్గా చెట్టు మీద దొరికేటువంటి ఈ ఫ్రూట్స్ ఏవైతున్నాయో అవి అందుబాటులో ఉన్నప్పుడు మీరు వాటిని తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే హెల్త్ ఇస్ వెల్త్ అన్నారు, ఆరోగ్యానికి మించినటువంటి మహాభాగ్యం లేదు కదా. సో మనం ఏది చేసినా దానికోసమే కాబట్టి కొంచెం రిస్క్ అయినా కానీ కొద్ది కష్టమైనా కానీ ఆ నీరు పై ఉన్నటువంటి ఇలాంటి తోటల దగ్గరికి వెళ్ళి కాయల్ని తీసుకొని మీరు కూడా ఇలానే తీసుకొని తింటారు, ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. పచ్చడి కండి ఇవి, పచ్చడికాయల గులాబీలు ఇవి. ఇవి సార్ ఇవి ఏం కాయలు? ఇది కేసరి. కేసరి, ఓకే ఓకే. ఇవి మీరు ఎలాంటి కెమికల్స్ ఏమి యూజ్ చేయరు కండి? డైరెక్ట్గా ఇప్పుడు ఆ చెట్టు మీద నుంచి తుంచేస్తున్నారు అంతే. ఓకే ఓకే. ఎట్లా ఇస్తున్నారండి? కాస్ట్ ఎట్లా ఉంటుంది? కేజీ 100 రూపాయలు. ఇది టేస్ట్ బాగుంటుందా సార్? ఇవి బాగుంటుంది. ఓకే ఓకే. ఇవి తోటకు కానీ కాయలకు కానీ ఎలాంటి కెమికల్స్ మీరు యూజ్ చేయరన్నమాట? యూజ్ చేయరు. ఎట్లుంది సార్ బిజినెస్? డైలీ ఎన్ని కేజీస్ అమ్ముతారు? రెస్పాన్స్ బాగుందా సార్? బాగానే ఉంది. ఎందుకంటే మనం మార్కెట్లో చూస్తూనే ఉన్నాం, మార్కెట్లో కార్బైడ్ యూజ్ చేసి కానీ అదర్ కెమికల్స్ యూజ్ చేసి కానీ ఆ కాయలు పండించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు ఆ చెట్టు నుంచి ఇప్పటికిప్పుడే తెంచి ఇవ్వటం అనేది చాలా మంచి కాన్సెప్ట్ సార్. చెట్టు మీద పండిన తర్వాత చెట్టు మీద పండిన కాయలే తెంచిస్తున్నారు. ఓకే ఓకే సార్. ఇవి ఏమన్నా అవేనా సార్ ఇప్పుడు పండిన కాయలు? ఈ పచ్చికాయలండి. ఈ పచ్చికాయలు. ఓకే. అంటే మార్కెట్ రేట్తో కంపేర్ చేసినప్పుడు రేట్ ఎలా ఉంటుంది సార్? మేము మార్కెట్ టన్నేజ్ ప్రకారం కూడా ఇదే రేట్ అమ్ముతున్నాం. ఇదే రేట్ అమ్ముతున్నారు. అంటే బయట కంటే కూడా రేట్ అయితే మన దగ్గర కొంచెం రీజనబుల్ గానే ఉంటుంది. అంతే. ఇప్పుడు మీరు కిలో తీసుకున్నా అదే రేట్ ఇస్తున్నాం సార్. 1000 కిలోలు టన్ను తీసుకున్నా అదే రేట్ ఇస్తున్నాం. హోల్సేల్ అయినా కానీ రిటైల్ అయినా కానీ అదే రేట్. అంతే అంతే. సో అన్నిటికంటే మంచిగా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అంటే మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ మనకి అందియగలుగుతున్నారు. అది ఆరోగ్యానికే కాకుండా మనకి అంటే మేము లాస్ట్ 10 ఇయర్స్ నుంచి సార్. ఓకే ఓకే. చాలా సంతోషం అండి. మీ పేరు సార్? నా పేరు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. మంచి స్వతంత్ర సమరయోధుల పేరు పెట్టుకున్నారు. అప్పుడు ఆయన చనిపోయేటప్పుడు మా వాళ్ళు నా పేరు చాలా సంతోషం సార్ మిమ్మల్ని కలవడం. ఓకే అండి. ఇక్కడ వాటర్ ఏ ఫెసిలిటీ ఇదంతా డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్. ఇది డ్రిప్ ఇరిగేషన్ కూడా యూజ్ చేస్తున్నారు చాలా. అవును అవును. దీనివల్ల వాటర్స్ కూడా చాలా సేవ్ అవుతుంది కదా సార్? అవును. ఈవెన్గా అందుతుంది తోటకి నీళ్ళు కూడా. ఒకసారి చూడొచ్చు సార్ చెట్లు? చూడండి. థ్యాంక్ యూ. హలో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఏవైతే ఉన్నాయో వీటి
అల్ఫోన్సా జాతికి చెందినటువంటి ఈ మ్యాంగో ఏదైతే ఉందో అసలు చూస్తేనే నోరూరుతుంది కదా. ఒక్కసారి అసలు టేస్ట్ చూడండి, టేస్ట్ చూసి అసలు వదిలిపెట్టిన. వావ్, ఈ సీజన్కి చెట్టు మీద పండినటువంటి ఈ మ్యాంగోని తినడానికి అసలు ఏమన్నా టేస్టీగా ఉంది. ఇది తింటే తప్ప దీని యొక్క టేస్ట్ని మనం అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేం. అంత టేస్టీగా ఉందంటే నమ్మబుద్ధి కావట్లేదు కదా. వావ్, మన పెద్దవాళ్ళు అమృతంతో కంపేర్ చేస్తుంటారు కదా ఏదైనా స్వీట్నెస్ని కానీ ఒక ఆ టేస్ట్ని. నిజంగా ఆ అమృతం ఇదేనేమో అనిపిస్తుంది నాకైతే. వావ్, ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఇప్పుడైతే ఇవి ఫ్రెండ్స్ ఎంత న్యాచురల్గా ఉన్నాయో మీరు ఇందులో చూడొచ్చు. చూడండి, చాలా న్యాచురల్గా ఇప్పుడే ఆ చెట్టు నుంచి తుంచి మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లానే మార్కెట్ దగ్గర కంటే కూడా మీరు ఆ తోట దగ్గరికి వెళ్ళినట్టుకైతే ఆ కాస్ట్ వేరియేషన్ కూడా ఉంటుంది, మనకు కొంత కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ ఏవైతున్నా ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా మీరు పొందడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఎంత తాజాగా ఉన్నాయో, ఎలాంటి కెమికల్స్ అనేది కూడా దీని మీద లేకుండా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ యొక్క సీజన్లో, ఈ సీజన్ అనే కాదు ఎవ్రీ సీజన్లో కూడా దొరికేటువంటి ఏ ఫ్రూట్స్ అయినా కానీ మీరు ఆ అందుబాటులో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక గార్డెన్కి వెళ్ళి పర్చేజ్ చేసుకుంటారని నేను కూడా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఇక ఆ వీడియో కానీ నచ్చినట్టుగైతే సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.